అవర్ ఛానల్ తెలుగు ట్రావెలింగ్ కపుల్. ఈరోజు మనం ప్యారిస్లో క్రిస్మస్ మార్కెట్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఇది క్రిస్మస్ ముందు వీకెండ్. చూద్దాం లైటింగ్ అండ్ డెకరేషన్స్ ఎలా ఉన్నాయో. లెట్స్ గో. ఇది మా స్టే నుంచి స్టేషన్కి వెళ్ళే దారి. సో ఇక్కడ ఒక బొకే షాప్ ఉంది. ఇక్కడ క్రిస్మస్ ట్రీస్ అమ్ముతున్నారు. ఇంకా చాలా ఉండేవి, బట్ సీజన్ కదా, సో అందరూ కొనేసుకున్నారు. ఇప్పుడైతే స్టేషన్కి వచ్చేసాం. నా దగ్గర నావిగో పాస్ ఉంది. సో ఈ పాస్ ఇలా స్వైప్ చేసి వెళ్ళడమే. ఈ పాస్ మనకి మల్టిపుల్ టికెట్స్ కొనుక్కోవడానికి యూజ్ అవుతుంది. మనం సింగిల్ టికెట్ కూడా కొనుక్కొని ట్రావెల్ చేయొచ్చు. ప్యారిస్ లోకల్ ట్రావెల్ కోసం మెట్రో ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ రీజనబుల్ ప్రైసింగ్ కూడా. సో అక్కడ డిస్ప్లే అవుతుంది మన స్టేషన్ నేమ్. మనం ఇప్పుడు మాంట్మార్ట్రే అనే ప్లేస్కి వెళ్తున్నాము. ప్యారిస్ మెట్రో ఇన్ఫర్మేషన్ కోసం మేము ఇంకో వీడియో డీటెయిల్గా చేస్తాం. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్. మనమైతే మాంట్మార్ట్రే క్రిస్మస్ మార్కెట్కి వచ్చేసాం. ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా అండ్ ఫుడ్ స్టాల్స్, కొన్ని బట్టల షాపులు అలా అన్నీ సెటప్ చేసి ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ 4:30 అయింది. సో సన్సెట్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఫుల్ ఈవినింగ్ అయిపోయినట్టుంది. క్రౌడ్ స్లోగా పెరుగుతుంది. ఈ కలర్ఫుల్ షాప్ కనిపిస్తుంది కదా, ఇది స్కార్ఫ్ షాప్. ఒకటి 30 యూరోస్ అంట. ఓకే, చూసి వచ్చేసాం. ఈ పక్కన జ్యువెలరీ, ఇంకా కోట్స్, షర్ట్స్, హ్యాండ్ బ్యాగ్స్ అలా వెరైటీ షాప్స్ ఉన్నాయి. ఇది ఒక సోవెనిర్ షాప్. చూడొచ్చు, ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ వచ్చేసి 3 యూరోస్. ఇక్కడ వింటర్ కాబట్టి షాల్స్ షాపులు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ కలర్ఫుల్ బిస్కెట్స్ మ్యాక్రాన్స్ అంటారు. ప్యారిస్ వాళ్ళ ఫేవరెట్ ఇది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న కలర్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్. జనరల్గా అయితే బయట 3 to 4 ఫ్లేవర్స్ చూస్తాం, బట్ ఇక్కడ చాలా వెరైటీస్ పెట్టారు. అండ్ అవి చూసాక మాకు కూడా ఆకలేసింది, అందుకని ఒక చిన్న వాఫెల్ బ్రేక్ తీసుకున్నాం. దాని తర్వాత ఇలా మాంట్మార్ట్రే ఫేమస్ చర్చ్ దగ్గర ఫొటోస్ తీసుకుని వేరే ప్లేస్కి స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడైతే మనం గ్యాలరీస్ లెఫియట్ మాల్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ మొత్తం ఈవినింగ్ అవుతుంది కదా, లైట్స్ అన్నీ ఆన్ చేసి ఉన్నాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ షాప్ అసలు క్రిస్మస్ రెడీ చేసి ఉంచారు. సో సగం ప్యారిస్ అంతా ఈ ఏరియాలోనే ఉన్నారు షాపింగ్ కోసం. క్రిస్మస్ గిఫ్ట్స్ కొంటున్నారు, వాళ్ళ ఓన్ షాపింగ్ చేస్తున్నారు. ఫుల్ క్రౌడెడ్ ఉంది. మాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ మాల్ లోపలికి వెళ్ళిపోతున్నాం మనం. ఈ మాల్ అంటే చాలా పెద్దది అండ్ డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ అసెంబ్లీ అయి ఉంటాయి. ఇది చూడొచ్చు, ఫెండీ చిన్న హ్యాండ్ బ్యాగ్. చెప్పాలంటే ఇంత ఎగ్జాక్ట్గా నా 2 చేతుల మధ్యలో పట్టే అంత, బట్ దాని ప్రైస్ వచ్చేసి 3000 యూరోస్, అంటే అప్రాక్సిమేట్గా 3 లక్షలు అనమాట. ఈ మాల్ అంతా బ్రాండ్స్తో నిండిపోయింది. ఇక్కడ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్తో పాటు బ్రాండెడ్ జ్యువెలరీ షాప్స్ కూడా ఉన్నాయి.
ఇదన్నీ మెన్స్ యాక్సెసరీస్. ప్రాడా ఈ మెన్స్ యాక్సెసరీస్లో చూడొచ్చు, ఇది గోల్డ్ సిల్వర్ రెండు కాదు, అయినా కూడా ప్రైస్ వచ్చేసి 700 యూరోస్ 300 యూరోస్ అలా ఉంది. ఏం పెట్టి చేశారో మరి నాకైతే అర్థం కాలేదు. సో ఇప్పుడు మాల్ బయట వేరే సెక్షన్కి వెళ్ళేటప్పుడు సైడ్న ఫుట్పాత్ పక్కన ఇలా ఉన్నాయి, వీటిని విండో షాప్స్ అంటారు. ఇవి వీళ్ళు ఇక్కడ క్రిస్మస్ సీజన్లో పెడుతూ ఉంటారు. చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి పప్పెట్ షోలా అరేంజ్ చేశారు. అండ్ ఆ మధ్యలో చూస్తే వాళ్ళ బ్రాండ్స్వి సూట్ కేస్ బ్యాగ్స్ ఆర్ బట్టలు ఏదైతే ఉన్నాయో వాటి మార్కెటింగ్ కూడా చేస్తుంటారు ప్యారలల్గా. పిల్లలైతే అసలు కదలట్లేదు ఇక్కడి నుంచి. ఈ యాంటీ డ్యాన్స్ బాగుంది కదా. సో ఇది వేరే షాపు. ఇక్కడ చూడొచ్చు వాళ్ళ జాకెట్స్ స్వెట్ షర్ట్స్ అవి డిస్ప్లే చేస్తున్నారు పప్పెట్ షోతో పాటు. సో ఇది మాల్లో వేరే సెక్షన్. ఈ లూయి విటాన్ కోసం లైన్ మాత్రం ఎక్కడైనా సేమ్ ఉంటుంది. ఇవి గుచ్చి ఉమెన్ యాక్సెసరీస్. ప్రైస్లు అయితే అసలు అదిరిపోయాయి. 2200 యూరోస్ 1800 యూరోస్, ఏది 1,00,000 తక్కువ లేదు. ఈ వాచెస్ కూడా అంతే, ఒక్కొక్కటి 1950, 2000, 4500. ఇది యూరోస్లో. సో అన్నిటికి ఇంటూ 90 వేసుకోవడమే. షాపింగ్ మాల్ నుంచి మనం అయితే ఇప్పుడు లింక్ షోరూమ్కి వచ్చాం. ఇక్కడ హాట్ చాక్లెట్ అయితే మస్ట్ ట్రై అని లోకల్స్ అందరూ చెప్పారు. అండ్ పానటోన్ అని ఒక కేక్ ఓన్లీ క్రిస్మస్ టైంలో సేల్ చేస్తారంట ఇక్కడ. సో అది కూడా ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాం. అందరూ చాక్లెట్ షాపింగ్లో బిజీగా ఉన్నారు. మనమైతే హాట్ చాక్లెట్ అండ్ పానటోన్ తీసేసుకున్నాం. ఇది చాక్లెట్ షాపింగ్తో పాటు కెఫేలా కూర్చుని తినడానికి కూడా ఉంది. హాట్ చాక్లెట్ అయితే చాలా బాగుంది. పానటోన్ ఓకే అనిపించింది, హైప్ ఇచ్చినంత లేదు. సో
సో నెక్స్ట్ మన డెస్టినేషన్ షనెల్ అండ్ డియోర్ షోరూమ్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది షనెల్ అండ్ ఇట్ సైడ్ ఉన్నది డియోర్. వీళ్ళైతే ఏదో థీమ్ బేస్డ్ డెకరేషనే చేశారు. దీని ఎదురుకుండా కూడా లైటింగ్ డెకరేషన్ ఉంది. ఇక్కడ ఒక చిన్న క్రిస్మస్ మార్కెట్ ఉంది, బట్ వర్షం పడడం వల్ల అప్పుడే క్లోజ్ చేసేసారు. సో అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్తుంటే సైడ్ స్ట్రీట్ షాపింగ్ ఉంది. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ షాంపెలిజే. సో ఆన్ ద వేలో ఇలా చాలా క్రిస్మస్ మార్కెట్స్ చిన్న చిన్న ఉన్నాయి అండ్ ఈ గార్డెన్ కూడా ఫుల్ డెకరేట్ చేసింది. ఇది షాంపెలిజే ఎంట్రన్స్. సో ఫుల్ రోడ్ అంతా డెకరేట్ చేస్తారు ఇక్కడ. అండ్ ఇది చాలా ఫేమస్ స్ట్రీట్ ఫర్ హైఫై బ్రాండ్ షాపింగ్. ఇందాక మనం మాల్లో అన్ని బ్రాండ్స్ చూసాం కదా, సో ఈ రోడ్లో అయితే డిఫరెంట్ అవుట్లెట్స్ ఉంటాయి. లైక్ లూయి విటాన్, గుచ్చి అవన్నీ సెపరేట్ షాప్స్ ఉంటాయి అన్నమాట. ఇది టిఫనీ అండ్ కో. సో అబ్రాడ్లో చాలా ఫేమస్ ఫర్ డైమండ్ షాపింగ్. ప్రతి స్ట్రీట్కి ఒక క్రిస్మస్ ట్రీ ఉంది, సో ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇవి మళ్ళీ డిఫరెంట్ బ్రాండ్ షాప్స్. ఈరోజు ఈవినింగ్కి మన లాస్ట్ స్టాప్ ఈ లూయి విటాన్ అవుట్లెట్. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ లూయి విటాన్ అవుట్లెట్. యాక్చువల్గా లూయి విటాన్ ఒరిజినల్ స్టార్టింగ్ అవుట్లెట్ కూడా ప్యారిస్లోనే ఉంది, బట్ ఇది వరల్డ్లో లార్జెస్ట్ వన్. ఈ హార్సెస్ కనిపిస్తున్నాయి కదా, సో దానిపైన చిన్న బ్యాగ్స్ డిస్ప్లేలో పెట్టారు. సో ఈ బ్యాగ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 3,300 euros అలా ఉన్నాయి, అంటే మనం 3 లక్షలు. డెఫినెట్గా ఆ బ్యాగ్ సైజ్కి ఆ డబ్బులు అందులో పట్టవు. అండ్ దాంతో మా క్రిస్మస్ షాపింగ్ అండ్ క్రిస్మస్ మార్కెట్ ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది. బ్యాక్ టు హోమ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ట్రావెలింగ్ కపుల్.